ఆయనేమో మంత్రి, ఇంకొక ఆయనేమో అధికార పార్టీతో సన్నిహితంగా ఉండే విపక్ష నేత. ఆ ఇద్దరూ ఒకప్పుడు మాటలను తూటాల్లా వాడుకున్నారు. ఇప్పుడు మాత్రం ఆ నల్గొండ ఇద్దరి రెడ్ల మధ్య యుద్ధం మొదలైంది. అది ఇలాంటి వారు కాదుండోయ్, ఆధిపత్యపోరు. ఇంతకీ ఆ ఇద్దరి నేతల మధ్య ఏం జరిగింది? వాళ్ళ పంచాయతీ వెనుక అసలు కారణం ఏంటి? వారి మాటల మంటలను ఆర్పేదెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నల్గొండ జిల్లాలో నయావార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కొంతకాలంగా గుత్తా సుఖేందర్ రెడ్డి జోరుకు బ్రేకులు. జిల్లా ఎస్పీతో గుత్తాకు చెక్ పెట్టిన మంత్రి కోమటిరెడ్డి. గుత్తా నల్గొండ జిల్లా పర్యటనకు తక్కువ పోలీస్ సిబ్బంది. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు రంజుగా మారుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జంపింగ్ జపాంగులు పెరిగిపోయారు. అధికార కాంగ్రెస్లో చేరటమో అనుకూలంగా ఉండటమో చేస్తున్నారు నేతలు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ అయి మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయారు. ఆయన పుత్రుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరి కార్పొరేషన్ చైర్మన్ అయిపోయారు. నల్గొండ జిల్లా సీనియర్ నేత కావడంతో ఆయనకు మొదట్లో మంచి గౌరవం దక్కేది. దీంతో జిల్లాకు గుత్తా రెగ్యులర్గా ట్రిప్పులు వేసేవారు. అయితే కొంతకాలంగా పరిస్థితి మారిపోయింది. పెద్ద ఆయన ట్రిప్పులకు బ్రేకులు పడుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డితో విభేదాలు మొదలయ్యాయనే చర్చ కూడా మొదలైంది. దీంతో నల్గొండ పాలిటిక్స్లో ముసలం పుట్టింది. గుత్తా రెగ్యులర్గా నల్గొండలో పర్యటనలు చేస్తూ ఉండడంతో కాంగ్రెస్ కార్యకర్తలలో అభద్రతా భావం పెరిగింది. ఇక నల్గొండ వెళ్లిన ప్రతిసారి ఆయన తన అనుచరులు చేరదీసుకొని వారికే ప్రయారిటీ ఇవ్వటం మొదలుపెట్టారు గుత్తా. పోలీస్ స్టేషన్, తహసీల్దార్ ఆఫీసులకు ఫోన్ చేసి అనుచరుల పనులు చేయిస్తున్నారు. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండటంతో ఆయన ఎక్కువగా హైదరాబాద్కే పరిమితమవుతున్నారు. దీంతో కార్యకర్తలకు అంతగా సమయం కేటాయించలేకపోతున్నారు ఆయన. జిల్లాలో గుత్తా సుఖేందర్ రెడ్డి ద్వారా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలవే పనులవుతున్నాయి. ఈ వ్యవహారమంతా తీసుకువెళ్లి మంత్రి దగ్గర పంచాయతీ పెట్టారు కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ పనులు కావటం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. గుత్తాకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనంటూ మంత్రిని వేడుకున్నారట. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగంలోకి దిగారు. జిల్లాలో గుత్తాకు చెక్ పెట్టేందుకు తమ చేతికి మట్టి అంటకుండా జిల్లా ఎస్పీని మంత్రి కోమటిరెడ్డి రంగంలోకి దించారనే ప్రచారము జరుగుతోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి మండల్ చైర్మన్ కావడంతో ఆయన జిల్లాకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఎస్కాట్గా స్థానిక ఎస్ఐ, సిఐ వెళ్లడం కామన్గా ఉంది. అయితే జిల్లాలో పోలీస్ సిబ్బంది తక్కువగా ఉందని, మంత్రితో సహా వీఐపీలు ఎవరు వచ్చినా పోలీస్ సిబ్బంది రావటం కుదరదంటూ నల్గొండ జిల్లా ఎస్పీ ఒక లెటర్ విడుదల చేశారు. లేఖ విడుదల తరువాత మండలి చైర్మన్ గుత్తాకు పోలీస్ ఎస్కాట్ ఆగిపోయింది. అక్కడితో ఆగారా అంటే గుత్తాకు మరొక షాకు తగిలింది. గుత్తా జిల్లాకు వస్తే ఆయన వాహనాలకు డీజిల్ కొట్టించడం కూడా ఆపేశారట. జిల్లాలో ఉన్న పెట్రోల్ బంకులకు బిల్లులు పెండింగులో ఉన్నాయని, పెట్రోల్ డీజిల్ పోయటం కుదరదని కూడా చెప్పేస్తున్నారట. జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వచ్చినా ఆయనే స్వయంగా డబ్బులు పెట్టి పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్నారని అధికారులు సమాధానమిస్తున్నారు. అలా కోమటిరెడ్డి వర్సెస్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యవహారంలో నల్గొండ జిల్లా రాజకీయాలు ఇప్పుడు రసవత్రంగా మారాయి. మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి చెక్ పెట్టేందుకు మంత్రి కోమటిరెడ్డి వేసిన ఎత్తు ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి రానున్న రోజుల్లో రెడ్డిల రాజకీయం ఎంతవరకు వెళుతుందో.